రెండవ అధ్యాయం 27వ వచనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. చదవగలిగిన వారు మంచిగా బైబిల్ పైన పెట్టుకొని గట్టిగా చదవండి. ఆమేన్, హల్లెలూయా. మంచి స్తోత్రం చెప్పుదాం ఒకటి గట్టిగా దేవునికి. రెండు చేతుల పైకి ఎత్తి మంచిగా చెప్పుదాం గట్టిగా, హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? బాగున్న వాళ్ళందరూ గట్టిగా మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బాగున్నామంటే కూడా అంత కోపంగా చూస్తున్నారు. బాగున్నాం అట్లా కాకుండా నవ్వుకుంటూ సంతోషం. మంచిగున్నమయ్య గారు, దేవుని మహాకృపను బట్టి ఆదివారం నుంచి ఆదివారంకు మంచి జీర్ణశక్తి అయింది. ఎక్కడ డైజెషన్ ప్రాబ్లం లేదు, ఎక్కడ తుమ్ములు సర్ది జ్వరము దగ్గు లేదు. వాళ్ళతోనూ మీలతో మాట్లాడు కూడా ఏం తక్కువ కాలేదు. అన్ని విషయంలో అనుకున్నట్టుగానే ఉంది. పొద్దున ఛాయ్, మధ్యాహ్నం భోజనము, రాత్రి ఇంత దొరికితే ఆ థమ్సప్, ఇంత దొరికితే ఇంత మిక్చరు, అటువంటితో అన్నిటితో ఈ వారం అంతా హాయిగా సంతోషం గడిచిపోయింది. అందులో అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. పోలేదా? తినలేదా? ఏమి ఉపవాస ప్రార్థనకి ఇట్లా చేసిరా? అయ్యో దేవు సారీ, నేను మర్చిపోయా. ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళందరూ ఈ వారం దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ప్రార్థన చేయలేదు, తినలేదు, మరి ఏం చేసేసి ఏదో ఒకటైతే చేయాలి కదా. అయితే కడుపు నిండా తిన్నందుకన్నా స్తోత్రం చెప్పాలి, ఉపవాసం ఉన్నందుకన్నా. ఫస్ట్దే మొదలు పెడదాం. కడుపు నిండా తిని అన్ని రకాలుగా ఆనందించినందుకు దేవుని గట్టిగా స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. అది కూడా లేని వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు చెప్తున్నా అంటే, అది కూడా అరగక ప్రాబ్లం ఉండి, తినాలని ఉండి తినలేక, బతకాలని ఉండి బతకలేక, మాట్లాడాలని ఉండి లేరా భూమి మీద. మనకు అరిగింది, జీర్ణశక్తి అయింది, అన్ని రకాలుగా ఉంది అని అంటే మనం గొప్పలమే. దానికన్నా మంచిగా కూర్చొని చేతులు పైకెత్తి గట్టిగా చెబుదాం దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్తున్నాడు. తన సహోదరుడు, జత పనివాడు, మంచి యోధుడు, బలము కలిగిన ఎపఫ్రొదితు పౌలు గారికి మంచి సహదాసుడుగా ఉన్నాడు. అన్ని విధాలుగా అనుకూలమైన వ్యక్తిగా ఉన్నాడు. ఎపఫ్రొదితు కొన్ని పరిస్థితులను బట్టి అతనికి ఒక రోగం వచ్చింది. ఏమొచ్చింది? రోగం. నేను ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నానంటే, అసలు వ్యాధి ఎందుకు కలుగుతుంది అనేది తెలుసుకోవాలి. అర్థమైంది కదా మీకు? ఒక మనిషి వ్యాధిగ్రస్తుడు ఎందుకు అవుతాడు? రోగము ఎందుకు వస్తుంది ఒక మనిషికి? శ్రమ వేరు, రోగము వేరు. శ్రమ అనేది ఎదుటి వారి నుంచి వచ్చేది, రోగము అనేది మనలోనే తయారయ్యేది. అర్థమైందా? రోగము అనేది మనలోనే తయారయ్యేది. మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు ఒక 35 సంవత్సరాలు వచ్చే వరకు నా జీవితంలో అసలు గోలి అంటే ఎరగా, గోలు వేసుకోవాలి. అసలు జ్వరము అనేది కూడా ఎట్లుంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నా. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటే 365 రోజులు నాన్ వెజ్ తిని బతికిన నేను. అసలు కూరగాయలు అంటే కూడా వద్దు, ఇవి మనం తినేది కాదు అన్నట్టుగా మాంసాహారాలు తినుకుంటూ బ్రతికిన. అటువంటిది కొన్ని సంవత్సరాల తర్వాత ప్రార్థనలు, వాక్యము, తిరగడము ఎక్కువడం వలన సమయానికి భోజనము చేయకపోవడము, సమయానికి నిద్ర ఉండకపోవడము, ప్రయాణాలు ఎక్కువ అవడం వలన ఏమైపోయిందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వచ్చింది నాకు. డాక్టర్ దగ్గరికి అది అయినా నిలబడితే బాగానే ఉంటుంది, రాత్రి పడుకున్నాము అని అంటే నిద్రపోదిగా, నిద్ర రాదు. జస్ట్ కన్ను అంటుకుందని అంటే సరణ పడితే నశాలానికి అంటుకుంటుంది, ప్రాణం పోతుందేమో, ఊపిరి ఆడదిగా.
ఇట్లా కొన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే డాక్టర్ చెప్పిండు ఏమన్నాడంటే, నీ భోజనపు పేగు ఇప్పుకుంటుంది కానీ మళ్ళీ ముడుచుకుంటలేదు. అర్థమైందా? అన్నం లోపటి పోయినప్పుడు పోగా అనేది మూడ్చుకోవాలి ఇట్లా, అప్పుడు లోపట ఉన్నది డైజెషన్ క్లియర్ అయిపోయి అది ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతుంది. నీది తిన్న తర్వాత మూసుకుంటలేదు కాబట్టి పడుకోగానే అది ఇట్లా పడుకోగానే అందులో లోపటి నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ఇది ప్రాబ్లము అన్నాడు. సరే, ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అని అంటే, సమయానికి తినక, సమయానికి నిద్రపోక, ఎక్కువగా మాట్లాడడం వలన అట్లా స్టార్ట్ అయింది. కొన్ని గోళీలు వాడుకోవాలి అన్నాడు. మీకు తెలుసో లేదో, అసలు గోళీలు వాడని వ్యక్తిని గత 6-7 నెలల నుంచి రోజుకు పొద్దున 3, పొద్దుమికి 3, మధ్యాహ్నం 3 వేసుకోవాల్సి వస్తుంది. అసలు ఎందుకు వచ్చింది ఈ రోగము అని ఆలోచిస్తే దానికి ఒక సమస్యకు పరిష్కారం కనబడ్డది నాకు. భోజనము కరెక్ట్ సమయానికి చేయకపోవడం, కరెక్ట్ నిద్రపోకపోవడం. ఇంకా చెప్పాలనంటే ఈ మసాలా ఫుడ్ ఎక్కువ, మాంసాహారాలు ఎక్కువ తినడం వలన ఇది జరిగింది అన్నారు. ఇక అప్పటి నుంచి తినుడు కొంచెం తక్కువ చేసి, మధ్యాహ్నం భోజనం, రాత్రికి కలిగితే రొట్టె లేదంటే ఇంత ఇడ్లీ, మ్యాక్సిమంగా తిండి ఎంత తగ్గించాలో అంత తగ్గించేసా. మంచం మీద పడుకుంటే నిద్ర పట్టదు నాకు, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మంచం మీద పడుకున్నానంటే కంపల్సరిగా మధ్యరాత్రి ఒక 3-4 సార్లు లేస్తున్నా ఈ 6-7 నెలల నుంచి. కింద పడుకుంటే ప్రాబ్లం ఏముండదు. భూమి మీద పడుకుంటే ఏం వేసుకోక, మెత్త విత్త ఏది వేసుకోక పడుకుంటే ప్రాబ్లం ఉండదు. ఏదైనా కాదు అని మంచం మీద పడనా కథం, ఇంకా ఆ రాత్రి అంతా మెలుకుతోనే. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక అర్థం ఉంది. నా దగ్గర ఒక అర్థం ఉంది. నా తిండి వలన, నేను సరిగ్గా తినకపోవడం వలన, నా ప్రయాణాల వలన. ఇప్పుడు మీకు ఎందుకు ఈ మాట మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానంటే, ఏదైనా మనకు ఒకటి వచ్చింది అని అంటే అది ఎందువలన వచ్చిందో నువ్వు ఎరగాలి, అది నీకు తెలిసి ఉండాలి. అది నీకు తెలియలేదు అని అంటే మిస్టేక్ నీదా లేదనంటే వచ్చినదా అని అర్థం చేసుకోవాలి. కొన్ని తండ్రుల నుంచి వచ్చేటి ఉంటాయి, అర్థమైంది కదా. ఇదేమో స్వయాన నేను చేసుకున్నది. ఇప్పుడు మా కరుణాకర్ ఉన్నాడు, వాని వయసు 30 సంవత్సరాలు, 30-31 ఉంటాడు. వానికి 30 సంవత్సరాల లోపే షుగర్ వచ్చింది. 30 సంవత్సరాల లోపే షుగర్. ఎందుకు వచ్చింది ఈ షుగరు అని అంటే, మా నాన్నకు ఉండేది, అది మా నాయనకు ఉండే. మా ఇంట్లో నలుగురిలో వానికి వచ్చింది, తర్వాత స్టీవెన్కి వచ్చింది. ఇది వారసత్వంతో వచ్చే రోగం, అర్థమైంది కదా. ఈ షుగర్ తండ్రికి ఉంది కాబట్టి వాడు ఏం చేయకున్నా, తిన్నా తినకున్నా చేయకున్నా అది కొంచెము వారసత్వం నుంచి తండ్రిది వానికి వచ్చింది. నాదేమో నా స్వయంకృత అపరాధం వలన వచ్చింది, అర్థమైందా. రోగము అనేది ఒకటి మనము చేసుకుంటే వస్తుంది, ఒకటేమో వారసత్వంతో వస్తుంది. మూడో రోగం ఉంటుంది. ఇది ఎవరితో వస్తుంది అయ్యానంటే సాతాను వలన కలుగుతుంది. ఎవరితో వస్తుంది ఇది? సాతాను వలన కలుగుతుంది. సాతాను అనబడిన వాడు మనలోనికి వచ్చినప్పుడు మనం రోగిష్ఠులం అయిపోతాం, అర్థమైందా. రోగం ఎన్ని రకాలు? స్వయంకృత అపరాధము, వారసత్వ అపరాధము, మూడవది పాపము. సాతాను అంటే పాపరహితమైన రోగం. అయితే ఇక్కడ మనము చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27లో నిజముగా అతడు రోగి అయి సావునకు సిద్ధపడి ఉండెను గాని కనికరించెను, అతని మాత్రమే గాక దుఃఖము మీద దుఃఖము. ఆమేన్. పౌలు గారు ఎపఫ్రోదితుడు గురించి మాట్లాడుతూ ఫిలిప్పీ సంఘముకు చెబుతూ ఒక మంచి మాట అంటున్నాడు. అతని గురించి మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. అందులోనే మీది మాటలో 25 మరియు నా సహోదరుడును, స్లోగా చదవాలి. ఈయన పౌలు గారికి ఎవరైనా ఎపఫ్రోదితు సహోదరుడు, రెండవది జత పనివాడు అంటే తోడు నడిచేవాడు, నా తోటి యోధుడు అంటే ఎటువంటి శ్రమ శోధన కలిగిన నిలబడగలిగిన యోధుడు,
ఇంకోటి ఏమంటాడు అక్కడ, మీ దూత నేను ఏది చెప్పినా ఆ సమాచారం మీకు తీసుకొని వచ్చే సమాచారం, పోస్ట్ మ్యాన్, దూత. దేవుని దగ్గర నుంచి మనుషులకు సమాచారం పంపే దేవదూతలు ఎట్లనో పౌలు గారికి ఎపఫ్రోదీతు అటువంటి దూత. ఎన్నొచ్చాయి? ఈయన మొదటి ఏందట, ఈయన సహోదరుడు, అన్నదమ్ముల్లాగా ప్రేమ కలిగిన వాడు. రెండవది పౌలు లాంటి జత పనివాడు, పౌలుకు కూడా తోడుగా ఉండేవాడు. మొదటనేమో సంఘానికి క్షేమకరంగా ఉండేవాడు సహోదరుడు, రెండవది సేవకునికి తోడుగా ఉండేవాడు. మూడవ మాట అంటాడు, నేను ఎంతైతే శ్రమ పడతానో, ఎంతైతే పని చేస్తానో, ఎంతైతే బలముగా సువార్త ప్రకటిస్తానో, ఎంత స్పీడ్గా వెళుతానో నాలాగా అటువంటి బలము కలిగిన వ్యక్తి. నాలుగో మాట అంటాడు, నేను ఏది చెప్పినా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చెప్పకుండా నా మాటలు తీసుకొని వచ్చే దూత. హల్లెలూయా. ఫోన్లనన్నా కొన్నిసార్లు మన మాటలు ఎక్కువ తక్కువ వినబడతాయి, కానీ ఒకప్పుడు ఉత్తరాలు రాసేవారు, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మనం రాసిన మాటలే ఇక్కడ వచ్చి వినబడేటి. ఇప్పుడు మన కాల్ చింపైందంటే మన మాటలు ఇంకోళ్ళు వింటారు, ఇంకోళ్ళ మాటలు మనకి వస్తాయి. ఇవన్నీ అవునా కాదా? ఉత్తరము, దూత అనేది అంటే ఉత్తరములు పంపేవాడు. ఈ సంఘానికి క్షేమము కలిగిన వాడు, సేవకునితో కలిసి పని చేసేవాడు. సేవకుడు ఎంత ప్రయాసపడితే దేవుని కొరకు అంత ప్రయాసపడేవాడు. దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. అటువంటి వానికి ఏమొచ్చింది 27లో రోగి. ఎటువంటి రోగం ఇది? చావవలసినటువంటి రోగము అతనికి వచ్చింది. మంచి పనులు చేసేవాడా, చెడ్డ పనులు చేసేవాడా? ఇవి మామూలు పనులు కాదు. సహోదరులుగా, ఒక సహోదరుడిగా ఉండి అందరితో కలిసి క్షేమాచారాలు తెలుసుకొని క్షేమము కలిగించే సహోదరుడు. బాధ కలిగింది అంటే వినేవాడు, రోగం వచ్చింది చెప్పేవాడు, ఇబ్బంది కలుగుతుంది సాయం చేసేవాడు, ఆపద వచ్చింది ముందుండేవాడు. ఇటువంటి సహోదరత్వము కలిగినటువంటి ఎపఫ్రోదీతు సేవకుని కూడా అదే విధముగా అన్ని రకాలుగా పరిచర్య చేసేవాడు. అతడు ఏ పని చేసినా అతను బ్యాగు పట్టుకునేవాడు, భోజనము చేసేవాడు, కారు డ్రైవర్గా వచ్చేవాడు, వాక్యము చెప్తే నీళ్ళు అందించేవాడు. ఇటువంటి అనేకమైన పనులు చేసేవాడు. సేవకునికి పరిచర్య చేసి సేవకుని బోధ ఏ విధంగా ఉందో అటువంటి బోధ చేసి జత పనివాడిగా కలిసి దేవుని సువార్తను ప్రకటించేవాడు. అంత మాత్రము కాక ఆడ మూడో మాట అంటాడు, ఏందట ఆయన? యోధుడు, నా తోటి యోధుడు. శ్రమ పెట్టినా, శోధన పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, ఆర్థికమైన ఇబ్బందులు పెట్టినా, మానసికమైన ఇబ్బందులు పెట్టినా, కులము కట్టుబాట్లు పెట్టినా, లోకము కట్టుబాట్లు పెట్టినా, ప్రార్థనకు పోతురని ఎగతాళి చేసినా, యేసుప్రభు నమ్ముకుంటే వీళ్ళకు బొట్టు లేదు బోనము లేదని తిట్టినా, వీళ్ళకు కులము లేదని ఎక్కిరిచ్చినా, దేవుని కొరకు నిలబడేటువంటి యోధత్వము కలిగిన బలము కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్కును సమాచారము సేవకుడు చెప్పిన ప్రతి మాటను పత్రిక రూపకముగా చెప్పే దేవుని దూత. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ఎపఫ్రోదీతు ఏమైపోయాడు? రోగి అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రోగము దేవుని నుంచి వచ్చిందా, స్వయంకృత అపరాధమా, లేదనంటే వారసత్వంగా వచ్చిందా? హలో, మీకు చెప్పాను కదా నేను ముందే 3. ఒకటేమో స్వయంకృత అపరాధం, రెండవదేమో వారసత్వం నుంచి వచ్చేది, మూడవదేమో అయితే సాతానన్న పెట్టాలి లేదా దేవుడన్న పరీక్ష కొరకు రావాలి. ఇప్పుడు ఈ ఎపఫ్రోదుకు వచ్చిన రోగము ఎవరి వలన కలిగింది? ఒకవేళ సాతాను వలన కలిగితే దేవుడు కరుణించేవాడు కాదు. కింది మాటలు అంటాడు, నాకు చదువుబిడ్డ మాట, దుఃఖము మీద దుఃఖము కలగకుండునట్లుగా. చదవండి ఆ మాట. నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కరుణించెను. ఎవరు? పౌలు గారిని కరుణించేది ఎవరు? దేవుడు. ఎపఫ్రోదీతు ఇన్ని మంచి పనులు ఉన్నాయి అని అంటే అది డెఫినెట్గా ఇంకా అతన్ని పరీక్షించడానికి దేవుడు చేసిన రోగం.
అది స్వయంకృత అపరాధం అయితే కాదు, లేదనంటే అది వారసత్వం నుంచి వచ్చిన పాపం అయితే కాదు, లేదంటే సాతాను పెట్టేదైతే అసలే కాదు. అతడు చావకుండునట్లుగా, పౌలు గారికి బలము కలిగించున్నట్లుగా, దుఃఖము రాకుండునట్లుగా దేవుడు ఏం చేశాడట? పౌలు గారిని కరుణించి ఎపఫ్రోదీతును స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిటికి కొన్ని ముడై ఉంటాయి. మీకు అర్థమైందా? సేవకుడు సంఘానికి కావాలి అనుకున్నప్పుడు సంఘము ప్రార్థన చేస్తే సేవకుడు బలాభివృద్ధి చెందుతాడు. అర్థమైందా మీకు? సేవకుడు ఎదగాలి, మా సేవకుడు రాష్ట్రము కాదు తెలుగు 2 రాష్ట్రాల్లో బలంగా వాడబడాలని సంఘము బలంగా ఆకాంక్షించిందనుకో, ప్రార్థన పూర్వకంగా, ఆ ప్రార్థన సేవకుని ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఈ సేవకుని ప్రపంచం మొత్తం వాడుకుంటాడు. అర్థమైందా? అంటే ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎపఫ్రోదీతు బతకడానికి కారణం ఎవరయ్యా అని అంటే పౌలు గారు. ఈయనకు దుఃఖము కలగొద్దని, దెబ్బ మీద దెబ్బ తలగొద్దని, ఇతడు బాధ అనుభవించకూడదని ఇతన్ని చూసి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఇప్పుడు ఏదైనా సరే ఒకటి కావాలి అనుకున్నప్పుడు దేవుడు ఇంకో దానిని పరీక్షిస్తాడు. ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఎదగాలి అని మీరు అనుకుంటున్నారు, మీ పిల్లలు అభివృద్ధి చెందాలనుకుంటున్నారు. నువ్వు చేసినట్టుగా మీ పిల్లలు ప్రార్థన చేస్తారా? ఉన్నారు అందరు ఇక్కడే? ఉన్నోళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలు ఎదగాలి, అభివృద్ధి చెందాలి, చదువులో, జ్ఞానములో, ఉన్నతమైన స్థానంలో అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేసినట్టుగా మీ పిల్లలు ప్రార్థన చేస్తారండి? ఓకే. మీరు చదివినట్టుగా మీ పిల్లలు వాక్యము చదువుతారా? మీరు చేసినట్టుగా దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారా? అసలు మీరు చేస్తారా? అసలు పిల్లలకు తర్వాత చెబుదాం. అసలు మీరు చేస్తారా? దేవుడు ఏం చేస్తారు చెప్పానండి? మీరు చేసే దానిని కులమానముగా తీసుకొని నీ పిల్లల అభివృద్ధిని దేవుడు ఆకాంక్షిస్తాడు. అర్థమైందన్నమాట. నేను ఈరోజు కొంచెం థియరీ అంటే కథ సబ్జెక్టు వైజ్ చెప్పాలనుకున్నా. నీ పిల్లల అభివృద్ధి నీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక మాట చూద్దాం. తిమోతిలకు రాసిన పత్రిక, ఇది మన సబ్జెక్టు కాదు, కానీ ఇది నాకు కొత్త బైబిల్ అయిపోయింది, పాత బైబిల్ చినిగిపోయినాయి అని కొత్త తెచ్చుకుండా అయింది. నన్ను ఇబ్బంది పెడుతుంది బాగా. ఓకే, తిమోతిలో రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మొదటి అధ్యాయం 5వ వచనం. బైబిల్ తీసుకో అది ఇప్పుడు చదువు, ఆయనే చదువుతాడు. 5వ వచనం. ఆ విశ్వాసము దొరకలేదా? ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునికెలోను వసించెను, అది నీ అందును సహా వసించుచున్నదని నేను రూఢిగా. ఎవరి దగ్గర ఉంది? తిమోతి భక్తిపరుడని దేవుడు చూడడానికి, తిమోతిని దేవుడు పౌలు దగ్గర తెచ్చి పెట్టడానికి, తిమోతి ఏదో పెద్ద భక్తిపరుడని కాదు. ఈ భక్తి, ఈ విశ్వాసం మొదట ఎవరి దగ్గర ఉందట? తల్లి దగ్గర ఉంది. ఈ తల్లి ఎవరి దగ్గర నేర్చుకుంది అని అంటే వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంది. అర్థమైందా? ఫస్ట్ అవ్వ, తర్వాత అమ్మ, తర్వాత కొడుకు. ఇప్పుడు మధ్యలో విడిచిపెడితే ఏంటంటే తాతల నుంచి వచ్చింది. ఆ తాతల నుంచి వచ్చిన భక్తిని దేవుడు కొలమానం వేసుకొని, అరే అవ్వలో ఉంది, తల్లిలో ఉంది, తిమోతిలో ఉంది కనుక తిమోతి ఇక్కడ ఉంటే సరిపోడు, పౌలు దగ్గర ఉండాలి అని పౌలు దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు.
పౌలు ఏం చేశాడు? ఇంత నమ్మకమైన వ్యక్తులు కదా, ఇంత దీర్ఘదర్శులు కదా, ఇంత విశ్వాసపరులు కదా, నా దగ్గర ఉండుట కంటే ఈ తిమోతి దేవుని దగ్గర ఉండుట మంచిదని దేవుని పరిచర్యలో పెట్టేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా మీకు చెప్పేది? ఒకదానికి ఒకటి ఏమై ఉంటుంది? లింక్ అయి ఉంటుంది. విశ్వాస జీవితంలో ఒకటి వేరు కాదు. నేను ప్రార్థన చేసుకున్నా సరిపోదు. నీ ప్రార్థన నీ పిల్లల మీద వశిస్తుంది. నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీవు నీ తల్లి, నీవు నీ తండ్రి, మీరు మీ పిల్లలు, ఈ ఈ ఈ యొక్క కులమానం ఉంటుంది. కుటుంబ వ్యవస్థ అనేది భర్త ఒకడే, భార్య ఒకడే, పిల్లలు ఒకడే. నువ్వు ప్రార్థన చేయి, నేను పని చేస్తా, ఇది కుటుంబ వ్యవస్థ కాదు. దేవుడు కుటుంబ వ్యవస్థను చేసినప్పుడు భార్య ఒక ఏలు, భర్త రెండవ ఏలు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ముక్కు, చెవు, కన్నులు అన్నీ ఒక శరీరములో ఇమిడిచినట్టుగా దేవుడు కూడా కుటుంబ వ్యవస్థను కూడా భార్య అని, భర్త అని, తండ్రి అని, తల్లి అని, కొడుకు అని, బిడ్డ అని, ఇట్లా నానా రకాల బంధాలతో ఇమిడ్చాడు. ఇవన్నీ పని చేస్తేనే సర్వ శరీరం పని చేసినట్టు. ఇందులో ఏది ఒకటి పని చేయకపోయినా ఏమంటారు దానిని? ఈ శరీరాన్ని ఏమంటారు తెలుసా? ఈ శరీరంలో ఏదో ఒక అవయవం పనిచేయలేదు అనుకో, ఏమంటారు దాన్ని? అంగ వైకల్యము. చెవు పనిచేస్తలేదు, అంగవైకల్యము. చేతు పనిచేస్తలేదు, అంగవైకల్యము. అవునా కాదా? ఇప్పుడు అంగవైకల్యము ఉన్న మనిషిని బలవంతుడు, బలాఢ్యుడు అని చెప్పగలుగుతారా? హలో, చెప్పండి గట్టిగా. ముగించేసుకుందాం, 1 గంటకు ముగించుకుందాం. అర్ధగంట అటు ఇట్లా 1 గంటకు ముగించుకుందాం. అర్థమైంది కదా మీకు అర్థకి? హల్లెలూయా. అంగవైకల్యం ఉన్న వ్యక్తిని బలాఢ్యుడని ఎవరని అంటారా? మంచి యోధుడండి అనరు. ఒక ఆయన సాక్ష్యం చెప్తుండట, నా కొడుకును దేవుడు బలంగా ఆశీర్వదించాడు, రన్నింగ్లో 2nd ప్రైజ్ వచ్చాడు అని చెప్పాడు. ఎన్లా చెప్పాలండి? నోరున్న వాళ్ళందరూ చెప్పండి, నా కొడుకును దేవుడు బలంగా ఆశీర్వదించాడు, రన్నింగ్లో 2nd ప్రైజ్ వచ్చాడు అని. అందరూ పట్టా కొట్టండి సపోర్ట్లో ఒకసారి, మీరు కొట్టినట్టుగా. సేమ్ గిట్టనే పట్టా తట్టా పట్టా కొట్టారు. రమ్మను మీ కొడుకును రమ్మనండి, ప్రార్థన చేస్తాము అన్నాడట. వాళ్ళ కొడుకు నడుము మీద చేతు పెట్టి, చూడండి, నడుము మీద చేతు పెట్టి ఒక కాలు కిందికి పెట్టి అనుకుంటూ వస్తుండట. ఏంట్రా వీడు నడుము మీద చేతు, కాలు ఒకటి వంచి లావట్టుకుంటా అయ్యగారు పరిశాన్ అయిపోయాడట. ఏంటి వీడు లావట్టుకుంటా దించుకుంటా ఎట్లా 2nd ప్రైజ్ వచ్చాడు అంటే, ఆ రన్నింగ్ మొత్తం పెడితేనట 10 మంది పెట్టారట. ఒకనికి 2 కాళ్ళు లేవట, ఒకనికి ఒకటే కాలు లేదట. ఉన్న దాంట్లో వీడే మెరుగైన, ఉన్నాయి 2 కాళ్ళు కానీ పోలియో వలన ఒకటి ఎక్కువ తక్కువ అయింది. ఈ ఎక్కువ తక్కువ అయింది కాబట్టి ఇక ఒకనికేమో ఓన్లీ ఏళ్ళు బాగలేవు, అంగవైకల్యం వాళ్ళకు పెట్టారు. ఒకనికి ఏళ్ళు బాగలేవు కాబట్టి వాడు ముందు ఉరికిండు. వీనికి కాలు కింద మీద ఉంది, వీడు 2nd పోయిండు. అర్థం కాలే చెప్పేది అయ్యగారికి. అర్థం కాక నా కొడుకు స్టేట్ 2nd అని అంటే, వీడెంత రన్నింగ్లో కాదు, అంగవైకల్యములో పెట్టిన పోటీలో 2nd ప్రైజ్. అర్థమైందా మీకు? అర్థమైతే మీరు హల్లెలూయా చెప్తారు. ఇప్పుడు ఒకవేళ మనము బలమైన రన్నింగ్ పోటీ పెడితే మనం పాస్ కాము. ఒకవేళ అంగవైకల్యములు ఏదైనా పోటీ పెడితే 2nd, 3rd, 4th, 5th. హలో, అర్థమైందండి? వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళకు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? రన్నింగ్ రేసులో ఆయన ఏమంటారు? ఛాంపియను. వేస్తే రాలే. ఆయన పేరేం పేరు ఉంటుంది? బోల్ట్. హుడెన్ బోల్టా, హడెన్ బోల్టా, ఏదో బోల్ట్, హుసేన్ బోల్ట్.
మీరు ఆ రేంజ్లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటున్నారు, కానీ మీరు అది కాదు. నేను గమనించిన కాడికి మీకు మీరు హుసేన్ బోల్ట్ లెక్క ఫీల్ అయిపోయి మేము పరుగు పని, అది కాదు. అది పౌలు కేటగిరీ. మనది ఏందనంటే అంగవైక్యంలో 60వ స్టేజీ. ఇది లావట్టుకుంటూ పోయే వరకు హల్లెలూయా. అంగవైకల్యంలో 60వ ప్రైజ్ మనది. మరి మీ కాళ్ళు సాపు కావాలంటే మన ఒక ఆయన చెప్పాడు నాతో, ఏదో పని చేయబోయిందట, ఆయనతో చేతు జర కిట్టుకుమన్నదట. మన దగ్గర ఏలూరు పాపే దగ్గర పోయి కట్టు కట్టించుకుందట. కట్టు కట్టుకున్న దాకా బాగానే ఉంది పరిస్థితి. మీకు తెలుసో లేదో, ఏలూరు పాపే కట్టు కడితే నరాలని సలవడి రక్తము ఉబ్బుతుంది ఎక్కడిదక్కడ. ఈయన భయానికి ఏలూరు పాపే దగ్గరికి పోయిండు. ఏలూరు పాపే దొరకబట్టి ఒత్తి గట్టిగా రాసి బద్దలేసి గట్టిగా కట్టిండు. కట్టినాక ఇంటికాడికి వచ్చినాక, అరే పిచ్చోడా, ఏలూరు పాపే దగ్గర పోతే ఈ సెప్టికాయ చేయి ఇరిగిపోయిందట అంటే దెబ్బకు పోయి సిద్దిపేటకు పోయి కట్లు ఇప్పించేసి, అయ్యా కొడవలు అందుకొని ఆయనే కోసేసుకొని ఈ లొల్లి వద్దు పూసుకునే సెప్టిక్ అవుతుందేమో అని సిద్దిపేటకు పోయి మళ్ళీ రాపించుకొని సిమెంట్ పట్టి వేసుకొని వచ్చిండారు చిన్నగా. అర్థమైనా మీకు? ఇది ఏంది? ఇది ఏంటిది? ఇది ఇప్పుడు ఈయన కూడా అట్లా కాదు. ఈయన కూడా ఏం చెప్తాడు తెలుసా, నేను చేతు మంచిగా ఉంటే మంచోని అనుకున్నావా, ఒక ఏలూరు పాపే కడితేనే అట్నరం ఇట్నరం ఆగిపోయింది రక్తము. నేను మంచోని కాదు. మన సంఘము విశ్వాసాల పరిస్థితి ఎట్లుంటుంది అంటే, అయ్యా నేను లేస్తే మంచోని కాదు కానీ నాకు మెలక రాదు అన్నట్టు ఉంటుంది. ఏంటిది? నేను లేస్తే గంట చేస్తా ప్రార్థన కానీ నాకు మేలుకరు. నీకు ఏనాడు రావాలి మేలుక, నువ్వు ఏనాడు చేయాలి, అంతేనా? ఇట్లా నాకు శరీరంలో బలహీనత లేకపోతేనా మొత్తం వచ్చి శరీరలే అది పెట్టుకుంటే ఇంకేదికి వస్తావు నువ్వు అంటే నాకు బలహీనత ఇది ఉందయ్యా, లేకపోతే నాకేం పనయ్యా, మొత్తం శరీరలే. బంద్ చేయరు అవన్నీ. లేస్తే ప్రార్థన చేస్తోని, రోగం లేకపోతే ఉపవాసం ఉండేటోని. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట, అసలు వ్యాధి ఎందుకు వచ్చిందనే సంగతి నువ్వు గుర్తెరగాలి మొదట. అది నేను చెప్పేది. నిన్ను బలపరచడానికి ఒకవేళ వ్యాధి వచ్చిందా, అయితే నీ మీద ఉన్నవారి ప్రార్థన వలన స్వస్థత కలుగుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు నీకేదైనా రోగం వచ్చింది, ఒక రోగం వచ్చిన వ్యక్తి ప్రార్థన చేసిండు అనుకో, సేవకుని బలపరచడానికి, సేవకుని ధైర్యపరచడానికి, సేవకునికి దుఃఖము కలగకుండా ఉండడానికి కొరకు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. లేదా ఆ రోగము నీ స్వయంకృత అపరాధం అయితే అది నీ మీద శాపముగా నిలుస్తుంది తప్ప, సేవకుడు 2 చేతులు కాదు మొకాల మీద నిలబడి ఏడ్చి పరపంతదేలి ప్రార్థన చేసినా ఆ కార్యము జరగదు. ఇది నేను చెప్పేది. ఎపఫ్రోదీతుకు వచ్చిన రోగము అతనిని బలపరచడానికి వచ్చింది గనక పౌలు గారు కన్నీళ్లు గార్చి ఏడ్చి ప్రార్థన చేస్తే దుఃఖము మీద దుఃఖము కలగకుండునట్లుగా దేవుడు ఎపఫ్రోదీతును స్వస్థపరిచాడు. హల్లెలూయా. నీకు ప్రార్థన, సేవకుడు నీ నెత్తి మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తే నీకు ఏదైనా బలము కలుగుతుంది అని అంటే అది శోధించడానికి సాతాను పెట్టిన కార్యం. నీకు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన సేవకుడు, ఈ సేవకుడు కాదు 100 మంది సేవకులు ప్రార్థన చేసినా నీ జీవితంలో మార్పు లేదనంటే అది ఏదో నీ స్వయంకృత అపరాధం వలన చేసిన తప్పని నువ్వు గుర్తెరిగి దాని విషయంలో మారు మనసు పొందితే తప్ప విడుదల పొందలేవు. హల్లెలూయా. అర్థమైందా మీకు చెప్పిన మాట? ఒకసారి ఇటు రాబిడ్డ స్టీవెన్, ఇటు వచ్చి ఇట్లా ముందుకు వచ్చి. ఈయన విశ్వాసి, ఈ సంవత్సరమే రక్షించబడ్డాడు. ఈ సంవత్సరమే నెత్తి మీద చేతి పెట్టి ప్రార్థన చేశా, ప్రభువా కుమారుని దీవించు, సమస్యలు పోవాలని. పోయాడు. మళ్ళా 2 సంవత్సరాలు అయింది. మళ్ళా వచ్చాడు, మళ్ళా ప్రార్థన, మళ్ళా పోయిండు. మళ్ళా 5 సంవత్సరాలు అయింది, మళ్ళా ప్రార్థన. 10 అయింది, 11 అయింది, 15 అయింది, 20 అయింది. 20 సంవత్సరాల నుంచి ఈ రోగం గురించి ప్రార్థన చేస్తున్నా, ఈ వ్యాధి గురించి ప్రార్థన చేస్తున్నా, ఈ బలహీనత గురించి ప్రార్థన చేస్తున్నా, ఆశీర్వాదం గురించి ప్రార్థన చేస్తున్నా. ఇది పోవట్లేదు, ఆ రోగం పోతలేదు, ఆ వ్యాధి పోతలేదు, ఈ బలహీనత పోతలేదు. అయితే ఇప్పుడు అయ్యగారి ప్రాబ్లమా, మనిషి ప్రాబ్లమా?
హలో, దేవుడు చెప్పాడు పౌలుకు దుఃఖము కలగకుండానట్లుగా ఎపఫ్రోతును స్వస్థపరిచాడు. రోగం వచ్చింది ఈయనకు, సేవకుడు ప్రార్థన చేశాడు, స్వస్థత కలగాలి, నీకు విడుదల కలగాలి. అది విడుదల కలిగింది అని అంటే అది 100% శోధకుడు నిన్ను శోధించడానికి వచ్చింది కాదు. ఆ రోగం పోతలేదు, ఆ వ్యాధి పోతలేదు, సమాధానం వస్తలేదు, అభివృద్ధి చెందట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు. 5 ఏళ్ల నుంచి ప్రార్థన చేసినా నీ కుటుంబం మీద కట్టబడిన కట్లు తెగిపోతలేవు అంటే చేతిలో ప్రాబ్లం లేదు, మనిషిలో ప్రాబ్లం ఉంది. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. మనిషిలో రోగం పెట్టుకొని దైవ సేవకుడు ఎన్నేళ్ళు ప్రార్థన చేసి ఏడ్స్తే ఏం లాభం అండి? పోదు. నీ రోగానికి గుర్తెరగాలి, అది ఎందువలన వచ్చింది, అది ఎవరి వలన వచ్చింది. ఆ రోగాన్ని నువ్వు గుర్తెరిగినప్పుడు, ఆ రోగానికి నువ్వు క్షమాపణ పొందినప్పుడు, విడుదల పొందిన తర్వాత దైవ సేవకుడు నీ నెత్తి మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తే రోగము నీ నుంచి వెడలిపోతుంది, వ్యాధి నీ నుంచి వెడలిపోతుంది. అది కాక ఏది జరిగినా జీవితంలో అభివృద్ధి చెందదు. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి తీయండి. 11:4 యోహాను సువార్త 11:4. ఈ రోగమేమో నిన్ను నీవు పరీక్షించుకోవడానికి. ఇక్కడ చూడండి, అది విని ఇది మరణము కొరకు వచ్చిన వ్యాధి కాదు కానీ కొన్ని రోగాలేమో దేవుని మహిమపరచడానికి వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎపఫ్రోతుకు వచ్చిన రోగం ఎందుకొరకు అని అంటే తనను తాను స్వాధీనపరుచుకొని సేవకుని బలపరచడానికి కొరకు వచ్చింది, సేవకుని ప్రార్థనలు నిలపడానికి వచ్చింది. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏమని, అతనికి వచ్చిన రోగము మరణకరమైనదైతే కాదు. అది ఎందుకొరకు వచ్చిందట? దేవుని మహిమ కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోగాలు దేవుని మహిమ చూపించడానికి వస్తాయి, కొన్ని రోగాలు దేవుని మహిమను కనుపరచడానికి, దేవుని మహిమను వెల్లడిపరచడానికి కొన్ని రోగాలు వస్తాయి. ఇది మరణకరమైన రోగం అయితే కాదు, దేవునిలో నిలిపే రోగం. పౌలు గారు అంటారు, నాకొక్క చిన్న ముళ్ళు గలదు, అయినను అది నన్ను ఏమీ చేయట్లేదు. ఈ రోగం ఎందుకు వచ్చింది? బలహీనపరిచేది కాదు, ఇది దేవునిని మహిమపరిచే రోగం. అది యోబుకు వచ్చిన రోగం ఎందుకొరకు వచ్చింది? యోబుకు వచ్చిన రోగం ఎందుకు వచ్చింది? దేవునిని మహిమపరచడానికి, సాతానును వంచడానికి. మీకు వచ్చిన ప్రతి రోగాన్ని దేవుని మీద వేసి దేవుని మహిమపరచడానికి అని చెప్పుకునేరు కాదు సుమా. జ్వరం వచ్చింది అనుకో, ప్రార్థన పోగానే జ్వరం వచ్చిందని అంటే శత్రు తెచ్చుకోవాలి. ప్రార్థనకు వచ్చినప్పుడు వర్షాకాలం ఏం చేయాలి? గాజుల పలకించి దొమ్మాటకు వర్షాకాలం ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం తెచ్చుకోవాలయ్యా? శత్రు తెచ్చుకోవాలి. తడిసి వచ్చేసి మళ్ళీ ఆదివారం ప్రార్థనకు వస్తే మస్తు సర్దయింది, ఈ వారం అంతా ప్రార్థన చేసినా ఈ ఆదివారం తక్కువైందంటే వారం ఉన్న తర్వాత ఎట్లయినా సర్ది తక్కువవుతుంది. అది నువ్వు ప్రార్థన చేస్తే తక్కువైన సర్ది కాదు. దానికి ప్రార్థనకు లింకు వేటకు, ప్రభునామాన్ని అవమానపరచకు. హల్లెలూయా. అర్థమైనా నా మాట? ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, దేవుని మహిమ కలుగును గాక. చలికాలం ప్రార్థనకు వచ్చింది. ఏడికి వచ్చింది? కూటాలకు వచ్చింది. కూటాలు ఏడ పెడతారమ్మా? చర్చిలు పెడతారా, బయట పెడతారా? బయట కూటాలు పెడతారు. చల్లగా చలికి ఈగానికి నెత్తి పట్టింది. ఏం పట్టింది? నెత్తి పట్టింది. నెత్తి పడుతుందా మీకు ఎప్పుడైనా? పడుతుందా అండి మీకు నెత్తి పట్టుడు? అని తెలుసా? నెత్తి పట్టుడా తెలియదా అమ్మా? సరదేవుడు, నెత్తి పట్టుడు, గుద్దుడు. బయట వాళ్ళు గుద్దితే వినపడదని లోపలనే గుద్దుతుంది. లోపల నెత్తి గుద్దుడు, తలకాయ కిందికి వేస్తే తిరుగుడు, తలకాయ కిందికి వేయకపోడు. ఇప్పుడు వేస్తారు కదా. నాకు అనిపించేది, ఆమె చెప్పిన తర్వాత అనిపించింది, ప్రవ్వా ఈ చలికాలంలో నా విశ్వాసులకు ఒకనాడు రాత్రి అంతా ఆల్ నైట్ బయట పెట్టి తెల్లారి ప్రార్థన పెడితే ఎవరైనా వస్తారా? కింద వంస్తే అమ్మో పోతు, ఇక తలకాయ కిందికి కొంచెం ఇక పైకి, లేకపోతే అర్థమైంది కదా. తలకాయ పట్టుడు అంటే నెత్తి గుద్దుడు, సరిదేవుడు, అంతేనా? నెత్తి నొచ్చుడు, మనసున పట్టకపోడు, ఇవన్నీ అయినాయట. వచ్చి ప్రార్థనకు వచ్చి ఈ వారమంతా పనికి దూరం అయిపోయినా ప్రార్థనకు వచ్చినందుకు. ఎందుకు?
ప్రార్థనకు వచ్చేది వచ్చి నువ్వు బైబిల్ పట్టుకొసుకున్నావు, బ్యాగు పట్టుకొసుకున్నావు, ఓ నూనె డబ్బా పట్టుకొసుకున్నావు, ఓ మఫ్లర్ తెచ్చుకుంటే ఏమే ఎవడని వద్దనడా? ఈ ఈ ఈ సంగీతం ముచ్చట్లు చెప్పొద్దు నా దగ్గర. వర్షాకాలం అన్నప్పుడు వర్షం పడుతుంది, గొడుగు తెచ్చుకోవాలి. గొడుగు తెచ్చుకోక వర్షంలో తడిసి సరదైతే దేవునికి స్తోత్రం, వారమంతా ప్రార్థన చేసినా తక్కువైందని చెప్పొద్దు. ఇవన్నీ నేను నా దగ్గరికి పనిచేయి. అవి అవి వేరేల దగ్గర పనిచేస్తాయి, బాబునోని దగ్గరికి పనిచేయి, మంత్రాల దగ్గర పనిచేస్తాయి. అవన్నీ నా దగ్గర ఎటువంటివి ఉండాలని అంటే, ప్రార్థన చేసిన రోగం వచ్చింది, సర్పము గరిచింది, నాగుపాము గరిచింది, ఇక 2 కనబడ్డాయి, విషము కాలు దాకా ఎక్కింది, ప్రార్థన చేస్తే దిగిపోయింది, ఇది చెప్పు సాక్ష్యం. చెప్తారా? అమ్మో పాములు అంటేనే మాతోని కాదు అడిగారు. మాకు సర్దికి ప్రార్థన చేసినాం, వారానికి తక్కువైంది. దేనికి? 102 జ్వరం వచ్చింది, 4 పేరేం పేరు దాని గోళీల పేరు డోలో 654, పొద్దున 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 వేసిన, పొద్దున 2 సూదులు, రాత్రి 2 సూదులు పెట్టినా, దేవుని మహాకృపను బట్టి వారం వరకు తక్కువైంది. దరిద్రమైన ముచ్చట ఇది. దేవునికి నీ జ్వరానికి సంబంధం లేదు, అది డోలో 650 ద్వారా తక్కువైంది. హలో, ఉన్నారండి? 2 సూదులు ఇప్పిస్తేవి, పొద్దున 2, పొద్దుమీకి 2 గోళీలు వేస్తేవి, వారము దాకా జ్వరం ఉండే, వారంకి వచ్చి సంఘంలో దేవుని ప్రార్థన, ఏదో దేవుని మహిమపరిచినట్టు, అయ్యగారు ముంగట చెప్పినట్టు నీకు రోగం తక్కువైందని అంటే ఎవ్వరు బలపడరు. అట్లా అవన్నీ ఎప్పుడు బంద్ చేయరు. మీరు కూడా సాక్ష్యం ఏదో చెప్పకూర్రి. 20 ఏళ్ళు అవుతుంది. ఒక ఆమె చెప్పింది మొన్న, పాల్సనయ్య దేవుని స్తోత్రం, మీ అందరికి గీడ పడతారు మంచిగా, దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. 20 ఏళ్ళ నుంచి నాకు నెత్తి నొప్పి తక్కువైతలేదు. పాల్సనయ్య నెత్తి మీద చేతి పెట్టంగానే నాకు అనిపించింది, నా చేతి కిందికి రాలే. ఒకసారి నెత్తి మీదకి ఒక కరెక్ట్ జరిస్తే నెత్తి పని చేస్తుండే నొప్పితా. ఈ ఈ ఈ కొట్టడోడు లేక 20 ఏళ్ళ నుంచి ఇవి కూర్చుంది ఉత్తగానే. పాల్సనయ్య చేతి పెట్టంగా ఆయన ఏం పెట్టాడు, ఉత్తగానే ఇట్లా అనుకుంటూ పోతాడు అంతే. ఇట్లా ఆనిస్తేనే ఇవి మొత్తం ఇవి బంద్ చేయరా? 20 ఏళ్ళైనా ఇంక అదేనా? వాక్యంలోనికి రావాలి. దేవునికి మహిమ పలిసినట్టుగా నీ రోగం పోవాలి. రోగం ఎందుకు రావాలి నీకు? దేవుని మహిమపరిచినట్టుగా. రోగం ఎందుకు పోవాలి? దేవుడు మహిమపరచబడాలి. అవునా కాదా? నీ గురించి దేవుడు సాతానుతో ఛాలెంజ్ చేయాలి. సర్దికి, దగ్గుకు, తుమ్ముకు, అనుడుకు, చెవులకు. చెవు వినబడతలే, జనంత నూనె వేసి కాలవాడు అప్పుడప్పుడు చెవుల వినబడుతుంది. చెవు నిండా జీవులు నిండిపోయినాయి, తీయక తీసినావు, అదంతా నొప్పి అయింది. నొప్పి అయితే నూనె చెవు అంతా, ముక్కంతా, గొంత. అరే, ఒక ఆయన అన్నట్టు లీటర్ థమ్స్అప్ తాగిండట. అయ్యగారు గొంతంతా పట్టేసి. నాకు ఇటువంటి ముచ్చట్లు నవ్వాలనా వీళ్ళని? మళ్ళీ దేవుని పేరు చెప్తారు. ప్రార్థన చేసిన అయ్యగారు తక్కువైపోయింది. ఏం చేసిండు ఈయన? లీటర్ థమ్స్అప్ తాగి గొంతు పట్టి ప్రార్థన చేస్తే ఇక దేవునికి ఏ పనిపాట లేదు. ఈయన ఎప్పుడు థమ్స్అప్ తాగుతాడో, ఎప్పుడు గొంతు పడుతుందో, నేను పోయి గొంతును ముట్టి స్వస్థపరుస్తానన్నట్టు దేవుని పేరు. హల్లెలూయా. వర్షంలో పోయి నాటేసిందట, సర్దైంది, బాగా సర్దింది. అయ్యా ప్రార్థన చేయగానే అంటే ఈమె నాటేస్తుంది, సర్ది అవుతుంది, దేవుడు స్వస్థపరుస్తాడా? గిదే నా స్వస్థత. సర్ది స్వస్థత, దగ్గు స్వస్థత, జ్వరము ఇవి బంద్ చేద్దాం యేసు నామములో. ఏం చేద్దాం? ఆమెన్ చెబుదాం గట్టిగా, ఆమెన్. నీ స్వస్థత దేవుని మహిమపరిచినట్టుగా ఉండాలి. డోలో 650 కాదు కదా, దాని పెద్ద గోలు వేసిన తక్కువ కాని రోగము ప్రార్థన వలన తక్కువ కావాలి. అప్పుడు దేవునికి నామానికి మహిమ. గోళీలకు తక్కువే రోగం కావద్దు నీది. అటువంటి పెద్ద రోగం వచ్చినప్పుడు మొఖాల మీద నిలబడి ఏడ్చి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే ప్రభు ఆకాశము నుంచి దిగి వచ్చి నీ నెత్తి మీద చేతి పెట్టి స్వస్థపరిచినాను అని చెప్పినప్పుడు నువ్వు విడుదల పొందితే అది జయ జీవితములో దేవునికి మహిమ కలిగిన రోగం. అది లేదు సంఘానికి, అది లేదు. అందరు చేతులు పెట్టురు అయిపోయారు నెత్తుల మీద, వీళ్ళు వంగుడైపోయారు. మళ్ళీ సాక్ష్యాలు చెప్పురు అంటే పెద్ద పెద్దగా సర్ది దగ్గు ఏదన్నా చూడు నువ్వు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా దేవునికి. యోబుకు వచ్చిన రోగం ఎటువంటిది? ఒక మాట చెప్పి వాక్యంలోనికి వెళ్తాం. నాకు గుర్తొచ్చింది ఇప్పుడు సడన్గా.
2 మొక్కాలు అరిగిపోయినాయట, మొక్కాల చిప్పలు. ఎన్ని? ఈ అయ్యగారు తోలుకొచ్చిండు స్టేజ్ మీదకి. అయ్యా మొక్కాల చిప్పలు అరిగిపోయినాయి అయ్యా. నిలబడు, టచ్, పో, రా అన్నాడట. ఇప్పుడు ఎగురు అన్నాడు, ఎగురుతుంది. ఇంకా గట్టిగా ఎగురు. నేను కింద కూర్చున్నా, ఆయనతో మొక్కాల చిప్పలు ఇరిగి మోచేతులలో కూస్తాయి. ఈ చిప్పల అయితేనేమో 300 అవుతుండొచ్చు, కానీ ఎరిగితే ఆపరేషన్ అయితే 60,000 కావాలని అనుకుంటూనే ఉన్నా. ఎగురు ఎగురు, ఇంకా హల్లెలూయా. ఈ హల్లెలూయా చెప్పిన కొద్దీ ఈమెకు ఆవేశం ఎక్కువైంది, ఇంకా ఎగురుతుంది. వద్దమ్మా వద్దమ్మా, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, కొడుతున్నాడు వీడు. వాళ్ళు హల్లెలూయా అంటారు, ఇక ఎగురుతుంది కింద మీద కింద మీద. మంచిగా ఉంది వాక్యం అయ్యేదాకా అన్నీ అయిపోయినాక కాలర కూర్చొని ఇంటికాడికి వస్తే మోకాళ్ళే వస్తలేవు. పట్టుకునే మోకాలు. పోదాంరా సిద్దిపేటకు శ్రీనివాస హాస్పిటల్ తీసుకుపోయారు. ఏమైందమ్మా, మొన్న వచ్చినప్పుడు మంచిగా ఉండే, ఆపరేషన్ చేస్తే ఆ ఎగురుడుకు ఈ మోకాలు చిప్ప అరిగిపోయింది కదా, ఇండ్లకు మాంసం వచ్చి ఒత్తి 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 అటు ఇటు ఇరుక్కపోయింది. మోకాలు చిప్పలు తీసిర్రు, ఆపరేషన్ చేసిర్రు, ఇటు రాళ్ళు వేసి మంచం మీద వండబెట్టిర్రు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరినో మహిమపరచడానికి, ఎక్కడో కనబడడానికి చిన్నదానిని రోగము పెద్దగా చేసుకొని దైవికమైనది అనొద్దు. దైవికమైన కార్యం వేరే ఉంటుంది. యోబుకు వచ్చిన రోగం ఎటువంటిది? ఎటువంటి రోగము? శరీరములో పురుగులు పడ్డాయా లేదా? శరీరంలో పురుగులు పడ్డాయా లేవా? ఆ పురుగులు పడిన రోగము దేవుని నామ మహిమార్థము. భార్య నమ్మలే, పిల్లలు నమ్మలే, ఎవ్వరు నమ్మలే, ఏది నమ్మలే. తన స్నేహితులే తన మీద నిందారోపణ చేశారు. అటువంటి వారి ఎదుట దేవుడు తిరిగి నిలబెట్టేశాడు యోబును. అటువంటి ప్రార్థన కావాలి నీ ప్రార్థన. హల్లెలూయా. రాజుల గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఈయన పేరు ఏం పేరు? రాజుల గ్రంథంలో నయమాన్ అను ఒకడు, సిరియా దేశంలో. అతడు ఎవరట? అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, కుష్ఠరోగంతో ఉన్నాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేవు, పసిపిల్ల దేహం వల్ల అవుతుంది అన్నాడు. అయిందా లేదా? రాజుల ఎదుట దేవుని నామము మహిమపడినట్లుగా రోగాలు పోవాలి, కుష్ఠ రోగాలు తక్కువ కావాలి. యేసుప్రభు ఎక్కడన్నా సర్దైనోనికి దగ్గైనోనికి ప్రార్థన చేసిండా? కుంటోళ్లకు, గుడ్డోళ్లకు, చెవిటోళ్లకు, మూగోళ్లకు, సచ్చినోళ్ళకు ప్రార్థన చేసిండా? యేసుప్రభు ఈ లోకంలో బ్రతికినప్పుడు ఎవరికి చేశాడు ప్రార్థన? సర్దైందయానాలు వచ్చే రోజులను 33 సంవత్సరాల నుంచి ఏం జరిగిందట? పుట్టు కుంటివాడు, రక్తస్రావం, అది బలమైన కర్రుడు గట్టిపోయిన రోగాలు. ఇవి గోళీలకు కూడా నయమయ్యే రోగాలు కావు. హల్లెలూయా హల్లెలూయా. ఇవి రోగాలతో పోయేది కావు, గోళీలతో, మందులతో, సూదులతో పోయేది కాదు. ఈనాడు క్రైస్తవ సమాజానికి కూడా అటువంటి రోగాల నుంచి విడుదల కలిగించడానికే దేవుడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునట్లుగా నీ రోగం పోవాలి. మీరు అనొచ్చు, అయ్యగారు మాకు అటువంటి రోగం ఏం లేదు, ఎప్పుడన్నా అయితే సర్ది దగ్గు ఇవే ఉన్నాయని అంటుండొచ్చు. పిచ్చి మనుషులు మీరంతా అని నేను అంటా. అవి రోగాలే కాదు. రోగము వేరు, వ్యాధి వేరు. రోగము మానసికమైన రోగము. ఒక మనిషి ఎదిగితే ఓర్వలేని రోగం ఉంటుంది చూసినావా, దాని నుంచి విడుదల కలగాలి. అది రోగం, మానసికమైన రోగం. ఒక మనిషి నిలబడితే చూడలేని తత్వం ఉంటుంది చూసావా, అది రోగం. ప్రార్థనకు రాలేని ఆలోచన కలిగి ఉంటుంది చూసావా, అది రోగం. ప్రార్థనకు వంగని మోకాలు ఉంటాయి చూసావా, అది రోగం. మోకాల నొప్పి ఏంటండి? మోకాల చిప్పలు మార్చితే మంచిగా అవుతుంది. ఈ మోకాల మీద నిలబడి ప్రార్థన చేయలేదని అంటే నీ మోకాలలో రోగం ఉంది. అది దైవికమైన రోగం. ప్రార్థన చేయనిస్తలేదు నిన్ను. ఈ రోగము పోయి నిలువు మోకాల మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తే అది ఏమవుతుందట? దేవునికి మహిమ కలుగునట్లుగా ఉంటుందట. ఏ రోగం పోవాలి ఇప్పుడు నీ దగ్గర నుంచి? ఏ రోగం పోవాలి? సర్ది, దగ్గు ఇవి కాదు. ఏ రోగం పోవాలి? ప్రార్థన చేస్తలేవు కదా, మోకరించి ప్రార్థన చేస్తే ఈ మోకాళ్ళలో ఉన్న రోగం పోవాలి. నోరు తెరిచి ప్రార్థన చేస్తలేవు చూసావా,
ఈ ప్రార్థన రానిది ఉంది చూసావా, నీ నోరు గొంతు మూసుకుపోయింది రోగం చేత. ఈ ప్రార్థన, బలమైన ప్రార్థన చేయడం వలన ఈ గొంతులో ఉన్న రోగం ఎడలిపోయి దేవునికి మహిమ కలగాలి. చేతులు ఎత్తుతలేవు పైకి, చేతులు ఎత్తి ఆరాధన చేస్తలేవు, ప్రార్థన చేస్తలేవు, చేతులు ఎత్తట్లేదు. ఈ చేతులు సచ్చివడిపోయినాయి, ఈ చేతులకు రోగం వచ్చింది. ఈ చేతులలో ఉన్న రోగం పోవాలి, కన్నులలో ఉన్న రోగం పోవాలి, కాళ్ళలో ఉన్న రోగం పోవాలి, తిరిగి నువ్వు ఉజ్జీవింపబడాలి. ఆ ఉజ్జీవింపబడినప్పుడు ఏందట, ఇది దేవుడు ఏం చెప్తుండే అక్కడ, ఈ రోగము మరణకరమైనది కాదు, దేవునిని మహిమపరచడానికి వచ్చింది. మీకు కలిగిన రోగం ఉంది మీ దగ్గర, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉంది. ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోలేని రోగం ఉంది. మోకరించమన్నప్పుడు మోకరించలేని రోగం ఉంది మీ దగ్గర. ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన రాని రోగం ఉంది మీ దగ్గర. ఇటువంటి రోగాలన్నీ వెళ్ళిపోవాలి, అప్పుడే దేవునికి మహిమకరంగా నిలబడతావు. ఒక మాట చూపించేసి నేను ముగించేస్తా, ఒకే ఒక మాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, 16, 13. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపిస్తుందట ఆత్మ. రోగము నీలో నుంచి వెడలిపోయినప్పుడు, నీవు సంపూర్ణమైన మాన్యత కలిగిన వ్యక్తివైనప్పుడు ఏం చేస్తుందట, సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. నువ్వు సర్వ సత్యములోనికి నడవాలనంటే నీ మీద రూపించబడిన బలమైన రోగాలు బయటకు పోవాలి. ఈ రోగాలు బయటికి పోనన్ని రోజులు నువ్వు రోగిష్టి వ్యక్తిగానే ఉంటావు. ఏ వ్యక్తిగా ఉంటావు? రోగిష్టి వ్యక్తిగానే ఉంటావు. ఆ రోగం నీ మీద, మనం అనుకుంటాం సర్ది, దగ్గు, జ్వరము, ఈ వ్యాధి, ఇవే పెద్ద బలహీనత అనుకుంటాం. కాదు, అంతకు మించిన రోగం నీలో ఉంది ఇంకోటి. ప్రార్థన చేయలేని రోగము, మోకరించజేయలేని రోగము, వాక్యం వినలేని రోగము, వాక్యం హృదయంలోని పోని రోగము. ఇన్ని బలహీనమైన రోగాలతో ఉన్నావు నీవు. ఇవన్నీ పోయి ఎందుకు వస్తుందండి రోగము? ప్రార్థన చేస్తుంటే, వాక్యము చెప్తుంటే నిద్ర వస్తుంది, అది రోగం. ఆరాధన చేస్తుంటే ఇటాడు తిరుగుతున్నావు, అది రోగం. నీ నోటికి పాటలు బంద్ అయిపోయినాయి, నీ నోటికి పాటలు బంద్ అయిపోయింది, నీ నోటికి ప్రార్థన బంద్ అయిపోయింది, ముఖాల మీద ఉండు బంద్ అయిపోయింది. ఒక 10 ఏళ్ల కింద ఐపీసీ సంఘములో నిలువు ముఖాల మీద ఉండి ప్రార్థన చేయవారండి, ఇప్పుడు లేరు అనే స్థాయికి దిగజారిపోయిందాం. అంత రోగిష్టి వ్యక్తులం అయిపోయాం. రోగము అని అంటే చెయ్యవలసింది చెయ్యకపోవడమే రోగం, అంతే కదా. ఇప్పుడు చేతు పని చేయాలి, ఇది పని చేస్తలేదంటే దీనికి ఏమైంది? రోగం వచ్చింది. నోరు పని చేయాలి, పని చేస్తలేదు, నోరుకు రోగం వచ్చింది. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చెయ్యాలి, మోకాళ్ళ మీద ఉంటలేవు, మోకాళ్ళకు రోగం వచ్చింది. ఈ రోగం ఏం చేస్తుందయ్యా అనంటే నేను నాశనములోనికి, పాపములోనికి, నరకములోనికి, నిత్యాగ్నిలోనికి నడిపిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, రోగము నుంచి విడుదల కలిగి దేవునికి మహిమకరమైన వ్యక్తిగా నువ్వు నిలబడితే ఆ వ్యక్తిని ఏం చేస్తుందట? చదువయ్యా, అది చెప్తుంది 16లో ఏందట, అది నిన్ను సర్వ సత్యములోనికి నడిపించేస్తుంది. సర్వసత్యములోనికి నడిపించినప్పుడు ఆ సర్వసత్యములో క్రీస్తు ఉంటాడు, క్రీస్తుతో నువ్వు ఉంటావు. ఆ నిత్య జీవంలో ఆయనతో సదాకాలం నిలిచి ఉంటావు. ఎటు కావాలి? మన రోగం పోవాలన్నా వద్దా? 20 ఏళ్ళైనా మనం రోగం పోవాలన్నా వద్దా? 10 ఏళ్ళైనాక ప్రార్థన వస్తలేదని అంటే, 10 ఏళ్ళైనా మోకరిస్తలేమంటే, 10 ఏళ్ళైనా మన నోటికి పాట వస్తలేదని అంటే, 10 ఏళ్ళైనా ఈ నిద్ర రోగం పోతలేదంటే, 10 ఏళ్ళైనా ఇంకా చప్పట్లు కొట్టొస్తలేమనంటే ఏదో రోగం నిన్ను గట్టిగా నిలబడ్డది. అది బలమైన రోగం, పోని రోగం, అది స్వయంకృత అపరాధం. అదేదో మనుషుల వలన వచ్చిందో, దేవుడు నిన్ను పరీక్షించడానికో, సాతాను పరీక్షించడానికో కాదు. నీవు నీ అంతలో నీవు దేవునికి దూరమై తెచ్చుకున్న రోగాలు అవన్నీ వెడలిపోయి తిరిగి క్రీస్తును అతుకొందువుగాక. ప్రార్థన ఆరంభించు, వాక్యమును ఆరంభించు, గొంతెత్తి పాడు, గొంతెత్తి అరువు, చేతులు పైకెత్తు, ఉజ్జీవము రగులో.
మందిరానికి రా, నీ నడక మందిరము తప్ప, దేవుని సన్నిధి తప్ప లోకం వైపు వెళ్ళకుండా చూసుకో. ఇవన్నీ కలిగినప్పుడు ఈ రోగాలన్నీ నీలో వెడలిపోతాయి. దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడతావు. దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపించేస్తాడు. సర్వసత్యంలోనికి నడిపించిన ప్రతి వ్యక్తిని అక్కడ ఏం చేస్తాడట, దేవుడు జీవవృక్ష ఫలములు నేను తినిపించేదను అంటాడు. జీవవృక్ష ఫలములను అంటే ఇక మరణం ఉండదు, సమాధానం లేకుంటుండం, దీర్ఘశాంతం లేకుంటుండం, అన్నీ అభివృద్ధి కలిగి జీవించేస్తాం. అట్టి దీవెన కావాలనంటే నీ మీద రూపించబడిన ప్రతిదీ తొలగిపోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఒకవేళ ఈ మధ్యాహ్నం నీవు ఏ స్థితిలోనైనా ప్రార్థనలనో వాక్యములనో ఆరాధనలో నిలవకనో ఉండకనో చెయ్యకనో ఒకవేళ ఏదైనా రోగము నిన్ను బలహీనపరుస్తుందేమో, ఆ రోగము వెడలిపోనట్లుగా మోకరించి ప్రార్థన చేయి. ప్రభు నిన్ను బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.